హాయ్ ఫ్రెండ్స్, నా మరదలు చేపల కూర చేస్తుంది. ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. స్టవ్ మీద ఆయిల్ పెట్టారు, కడాయి పెట్టి ఆయిల్ వేసారండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర రెండు వేసేసాము. ఆనియన్ బాగా కొంచెం వేయించుకోవాలి, లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేసి చూడండి చేపల కూర. కొంచెం పసుపు పొడి, టమాటాలు ఒక 5-6 కాయలు తీసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. రాళ్ళుప్పు, కల్లుప్పు అండి. ఇప్పుడు దాని మీద మూతేద్దాం ఒక 5 నిమిషాలు. వంద గ్రాముల చింతపండు నానబెట్టారు, ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జంతా పిండేద్దాం. చూడండి, కొంచెం లైట్గా ఆయిల్ వచ్చేసింది కదా. 2 స్పూన్ల కారం వేస్తుంది. ఏం చేస్తున్నా 3 స్పూన్లు. అది బాగా మిక్స్ చేయాలి. చూడండి ఆయిల్ ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జేసేద్దాం. ఈ చింతపండు గుజ్జంతా బాగా చిక్కబడిపోవాలి. అప్పుడే కూర చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఈ పులుసు ఉడికిందాక మూత పెట్టేద్దాం. చూడండి లైట్గా ఆయిల్ ఎలా వచ్చేసింది. ఇప్పుడు పులుసు ఉడికిపోయినట్టు. ఇది కొంచెం మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలండి. వంకాయలు. వంకాయ చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు వేస్తున్నాం. చేప తలకాయ అండి. ఇట్లా మిక్స్ చేయాలి, లేకపోతే ముక్క ఇరిగిపోద్ది గింటి పెట్టి కలిపెడితే. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేయాలి, మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. మాకు కొంచెం తక్కువ అయితే ఉప్పు వేసాము, కారం వేసాము. ఇప్పుడు ఈ పులుసు ముక్కలు బాగా ఉడకాలి. మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. పులుసు చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది బాగా చిక్కపడాలి, ఆయిల్ బాగా పైన వచ్చేయాలి. ఇప్పుడు లైట్గా వచ్చింది, ఇంకా బాగా పైన రావాలి.